మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకుందాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీ విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, నీ ఘనమైన నామమున కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. నీ ప్రియ బిడ్డలమై ఉన్నాము, మా ప్రియమైన తండ్రివై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. మరొక సోమవారము ఇలా కలుసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి కృపా తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు. రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారము, సంవత్సరం వెంబడి సంవత్సరము, కాలములు జరుగుచుండగా, సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచువాడవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ప్రతి దినము కూడా మాకు నూతనమైనటువంటి దినముగా ఇచ్చి నూతన కార్యములు, నూతన వరములు, ఫలములు మాకు ఇచ్చుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ సందర్భముగా నా తండ్రి మీరు మాతో ఉన్నందుకు మీకు వందనములు. ఈ స్వస్థశాలకు యాజకుడివై ఉన్నావు, యజమానివై ఉన్నావు తండ్రి. స్వస్థపరిచే యెహోవా నేనని చెప్పినటువంటి మీరు ఇక్కడ ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. జరిగించుకుని ఈ కార్యక్రమం అంతటి చొప్పున నీకు కీర్తి కలిగినట్లుగా, మాకు మేలు కలిగినట్లుగా సహాయం చేసినందుకు స్తోత్రములు. మాకు కాదు యెహోవా, మీకే మహిమ ఆరోపించుతున్నాము తండ్రి, స్తోత్రములు. వాక్యము చదవబడి ఉన్నది, వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసునామ తారలు అనేటటువంటి పాటలో 24వ చరణము. దానియేలు వలెనే శ్రమలో ధైర్యవంతులు, దానియేలు వలెనే శ్రమలో ధైర్యవంతులు, వారు ఆ నిమిషమందే ప్రార్థన అధికము చేతురు, వారు ఆ నిమిషమందే అధికము చేతురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురమైనాటి స్థితిలో బ్రతుకాచుతురు, వారు బాసురమైన బ్రతుకాచుతురు. దేవునామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. దేవునామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. వాక్యము చదవబడి ఉన్నది కనుక వాక్యములో ఒక మనుషుడు కనిపిస్తూ ఉన్నాడని మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో. దానియేలు గ్రంథములో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి. కనుక ఈ 12 అధ్యాయాలలో 5వ అధ్యాయములో ఈ యొక్క వ్యక్తి ఎవరు, ఎటువంటి వాడు అనేటటువంటి గుణగణాలు అక్కడ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కనుక 5వ అధ్యాయములో 11వ వచనములో ఏమనుందో ఒకసారి మళ్ళా చదవండి. నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు ఎవరు? ఉండండి. అతడు ఎవరండి? అతడు ఎవరు? మనుషులే. మనమెవరమే? మనుషులమే. మనము మనుషులమే, అతడు మనుషుడే. దేవుడే మనుషుడిగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్నారు. ఆ యేసుక్రీస్తే నా యేసుక్రీస్తు అనుకోవాలట మనం అందరము కూడా. ఏమని? ఆ యేసుక్రీస్తే నా యేసుక్రీస్తు. కనుక నా యేసుక్రీస్తు అనేటటువంటి పేరు, ఆయన కూడా మనుషుడిగానే ఈ లోకంలో ఉన్నారు. మనమందరము కూడా మనుషులమే. మనుషుల్లో నుంచే దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు,
ఎన్నుకొని వారి చేత కొన్ని కార్యాలు చేయించుకుంటాడు. అది మనిషి కావాలి దేవునికి మధ్యవర్తిగా, దేవునికి లోకానికి ప్రజలకి మధ్యవర్తిగా ఒక వ్యక్తి అవసరమైనది దేవునికి. కనుక ఈ మనుషుల్లో ఎవరిని కోరుకుంటాడో కూడా తెలియదు. ఇంతవరకు కోట్లాది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా నిజరక్షకుడు అని నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు మనుషుల్లో నుంచి దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులట. మరి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాము బాప్తిస్మం తీసుకున్నటువంటి మనుషులము? చెప్పండి, ఎంతమంది ఉన్నామమ్మా? అందరం చేతులెత్తండి. ఏం పర్వాలేదు, బాప్తిస్మం తీసుకున్న బిడ్డలు అందరము కూడా ఆయన బిడ్డలమే. ఆయన కోరుకున్నాడు, ఆయన రక్తంలో కడిగేస్తాడు, మన పాపాలు పరిశుద్ధునిగా చేసుకున్నాడు, ధన్యత ఇచ్చాడు, ఆయన బిడ్డలమై ఉన్నాం. ఇంకా కోట్లాది ప్రజలు ఉన్నారా లేదా? చెట్ల కోసం, మెట్ల కోసం, పర్వతాల కోసం, కొండల కోసం, ఈ పురుగు కోసం, దానికోసం, దీనికోసం పాకుళ్ళాడుతూ దండాలు పెట్టుకుంటూ వెళ్ళేటటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు? కోట్ల కొలది కూడా ఉన్నారు. ఈ కోట్ల కొలది కూడా ఇప్పుడు ఏమవ్వాలి? యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముకోవాలి, బాప్తిస్మం పొందాలి. అదే మన ప్రయాస అంతా కూడా. కనుక ఇంకా నమ్ముకునేటటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. ఒకవేళ ఒక వంతు అయితే నమ్ముకున్నారేమో ప్రపంచం అంతట్లో కూడా. ఇంతమంది ప్రజల నిమిత్తం కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చెయ్యాలి. వీలైతే వారికి యేసు ప్రభుని గురించి తెలియచేయాలి. వారు మనల్ని కొట్టేయరు, చంపేయరు. యేసు ప్రభుని నమ్ముకోమని చెప్తే కనుక. ఒకవేళ చంపుతారా, కొడతారా, దేవుని నామ నిమిత్తము స్తెఫను అనుభవించినట్లుగా మనము కూడా అనుభవించవలసినటువంటి వారమైన. అందుకే తెగించాలట. మనము తెగించి దేవుల్లోనికి రావాల్సి ఉన్నది. నా బాగోగుల కొరకే కాదు, నేను సుఖంగా ఉంటే చాలనుకోవడం కోసమే కాదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడం దేనికంటే, ప్రభువా నిన్ను గురించే ప్రకటన చేస్తాను నేను అనేటువంటి ఒక తీర్మానం మనం చేసుకోవలసినటువంటి వారమైన. ఇప్పుడు ఆ మనుషుల్లాంటి మనుషుడే ఒక మనుషుడు. ఎవరో దానియేలు అనే గ్రంథంలో ఉన్నటువంటి మనుష్యుడు. ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ చాలా మంది రాజులు వస్తారు. అలాగే యూదుల్లో నుంచి తీసుకుని రాబడినటువంటి బానిసలు కూడా ఉన్నారు. అనేక మంది బాలురు ఉన్నారు అక్కడ. కనుక వీరందరిలోనూ కూడా ఒక మనిషి అంటే ఈ దానియేలును గురించినటువంటి విషయము మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక దానియేలు గురించి ఎందుకు చెప్తున్నాను? మొన్న మీకు ఏమేం చెప్పాను? జ్ఞానవంతుల గురించి చెప్తాను మీకని చెప్పాను. గుర్తుందో లేదో మరి మీకు. ఎవరి గురించి చెప్తానన్నాను? జ్ఞానము కలిగినటువంటి వారిని గురించి చెప్పుకుందామని చెప్పి మొట్టమొదట ఎవరు చెప్పుకున్నాం మనము? యోసేపు గారు. కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే మరి దానియేలు చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్త? ఓకే, బాగానే ఉంది. పెద్ద ప్రవక్త అంటే ఎంతమంది ఉన్నారో చెప్పుకున్నాం కదా మనం. యెషయా, ఇర్మియా, రెండోసారి కూడా ఇర్మియా, ఆ తర్వాత యెహెజ్కేలు, దానియేలు. వీళ్ళే పెద్ద ప్రవక్తలు. కనుక ఆ తర్వాత నుంచి వచ్చేటటువంటి వారందరూ కూడా హోషేయ, ఆమోస్, వీరందరూ కూడా మలాకి వరకు కూడా చిన్న ప్రవక్తలు 12 మంది. వీరేమో 5 లేక 4 అనుకుంటే 4, లేకపోతే 5 అనుకుంటే 5. ఎందుకు చెప్పాను మీకు అది 5 అని? విలాపలు కూడా రాశారు కాబట్టి, ఇర్మియా గారు 2 గ్రంథాలు రాశారు కాబట్టి 5 అని కొంతమంది చెప్తారు, 4 అని కొంతమంది చెప్తారు. ఏది ఏమైనప్పుడు కూడా 4 కరెక్టే, 5 కరెక్టే. గ్రంథాలు 5 కాబట్టి. కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక ఈ చెప్తున్నటువంటి మాటలు మీ కడుపులో పెట్టుకుంటే ఇతరులకు మీరు చెప్తే కనుక మీకు ఎలా తెలిసాయి ఇవన్నీ కూడా? మీరు ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు కదా అని అడగరా మిమ్మల్ని? చెప్పండి ఒకసారి. అందుకే మేము ఆత్మీయ స్నేహితులుగా ఉన్నటువంటి మేము మరి వేరే వేరే ప్రాంతాల్లో భర్త రాజకీయవేత్త కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవారు. అంటే ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళలేదు ఎప్పుడు కూడాను. ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా వెళ్ళారు. దేశ విదేశాలు తిరిగారు, అమెరికా వెళ్ళారు. వెళ్ళిన ప్రతి చోట్ల కూడా బైబిల్ మిషన్ గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నిధి కార్యక్రమాల గురించి, దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో, ఏ విధంగా మరి సలహాలు ఇస్తారో, హెచ్చరికలు ఇస్తారో, అవన్నీ కూడా మేము అనుభవించినటువంటి మాటలే ఇతరులకు తెలియచేసేటటువంటి వారమై ఉన్నాం. నోరు మూసుకుని కూర్చుని ఉండడానికి వీలు లేదండి. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఏం చేయాలి? క్రీస్తుని గురించి మాట్లాడుతూనే ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా బైబిల్ని గురించి మాట్లాడుతూనే ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ఏర్పాటు యొక్క అంతస్తుని గురించి చెప్పవలసినటువంటి వారమై ఉన్నామని మీకు ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
కనుక ఇప్పుడు ఈ దానియేలు గారు అనేటువంటి ఈ విషయంలోకి వచ్చేసరికి మొట్టమొదట యోసేపు గారిని గురించి చెప్పుకున్నాం మనము. ఒక జ్ఞానవంతుడు అని. ఎంతోమంది వందలాది మంది జ్ఞానవంతులు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్క 12 మందిని పెద్దలైనటువంటి వారు సెలెక్ట్ చేశారనమాట. కనుక ఏంటంటే జ్ఞానముతో కూడినటువంటి బ్రతికారు, జ్ఞానముతో కూడినటువంటి బోధలు చేశారు వారు, దేవుని జ్ఞానముతో వారు చేశారు. గనక వీరిని జ్ఞానము కలిగినటువంటి ప్రవక్తలుగా దేవుడు వీరిని ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నాడు అన్నమాట అండి. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోసేపు ఫస్ట్ లైన్లోకి వచ్చాడు, నెక్స్ట్ ఏమో మోషే గారు వచ్చారు. ఓకే, 3 చెప్పాలి. బెసలేలుతో పాటు అహోలియాబు ఉన్నప్పటికీ కూడా బెసలేలు పేరు వస్తాడు, ఎందుకంటే ఆయన లీడర్ కాబట్టి, ఆయన నాయకుడు కాబట్టి. ఇప్పుడు 3 అయ్యారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చారు. వినేసి ఊరుకోవడం కదా, బుర్రలో పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఒక సీరియల్ చూస్తే కనుక ఆ సీరియల్ ఏది మర్చిపోకుండా ముందు ఎవరో చూడని వాళ్ళకి చెప్తూనే ఉంటాం కదా మనము. కనుక అవన్నీ ఇప్పుడు లేవులేండి మన దగ్గర, ఆయన పాతరేసేసాం అవన్నీ కూడా, ఇప్పుడు మన దగ్గర లేవు. చూసినప్పుడు రోజుల గురించి చెప్తున్నాను మీకు నేను. కనుక అలాగ లోక చరిత్ర ఎప్పుడైతే మనం వింటున్నామో అది పోసగుచ్చినట్లుగా మనం చెప్పేస్తూ ఉన్నాము. ఇంకొక ఇంటి కథ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలుసా అండి? పోసగుచ్చినట్టు వాళ్ళ ఇంటి గురించి వాళ్ళు చెప్పుకుంటారు, మన ఇంటి గురించి కూడాను. అంచేత వాళ్ళ విషయాలు మనకు భలే తెలిసిపోయి అనుకోవడానికి వీల్లేదు. ఇంకా భలేగా మన గురించి కూడా చెప్తూ ఉంటారు. కనుక చెప్పుకునేటటువంటి విషయాలు మనుషుల దగ్గర ఉంటాయి, వినవలసినటువంటి విధానం కూడా మనుషుల దగ్గరే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బెసలేలు ఎవరైనా 3వ వాడు, ఆ తర్వాత యెహోషువ, ఆ తర్వాత ఎవరిని గురించి చెప్పుకున్నాము? దావీదుని గురించి చెప్పుకున్నాము. ఎవరి గురించి? దావీదుని గురించి. అంటే అంతా చెప్పేసుకోలేదు, మనం కొంచెం టచ్ చేసాం అన్నమాట. దావీదుని గురించి చెప్పాలంటే బోల్డ్ ఉంటుందండి, ఆకాశం నుంచి భూమి వరకు కూడా ఉంటుంది. కనుక జ్ఞానవంతుల గురించినటువంటి జ్ఞానాన్ని వివరించాలంటే మన జ్ఞానానికి అందదు. అది కూడా దైవజనులు దేవదాసాయి గారు మనకు చెప్పి రాసిపెట్టి ఉంచారు కాబట్టి ఆ విషయాలు మనం చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే రాత ఎప్పటికీ కూడా చెడిపోదట, వ్రాత మూలకంగానే ఉండాలట. ఏదైనా మాట ఇచ్చి మనం ఏం చేస్తాం, బొంకుతామట మనము. అయ్యో నేను అలాగనుకోలేదు, ఇలాగన్నాను తప్ప అంటాం. కనుక రాత అయితే అది ఎప్పటికీ కూడా బలి కోరుతుందంట కూడాను. వ్రాత కూడా ఏం చేస్తుందటండి? బలి కోరుతుందట. రాత ఉంటుంది, ఇంకా సాక్ష్యం అదే. ఒకడు మా కూతురికి ఈ పళ్ళు ఇచ్చిరారా, మామిడి పళ్ళు అని చెప్పి ఆ ఇంట్లో పనిచేసేవాడికి ఇచ్చి పంపించారు. ఆ రోజుల్లో నడక గంపలో పెట్టుకుని ఏదో వస్త్రం మూత వేసుకుని పట్టుకుని వెళ్తున్నాడు. దారిలోకి వెళ్ళేసరికి, మధ్యలోకి వెళ్ళేసరికి అక్కడికి ఆకలేసి ఇవన్నీ ఇందులో కొన్ని తినేస్తే కనుక మా యజమానికి తెలుస్తుందా, యజమాని కూతురికి తెలుస్తుందా తెలియదు. కనుక ఓ చెట్టు కింద గంప దింపుకొని శుభ్రంగా అందులో 100 పళ్ళు ఉన్నాయో ఎన్ని పళ్ళు ఉన్నాయో కానీ కాగితం ఉంది అక్కడ, అమ్మాయ నీకు ఇన్ని పళ్ళు పంపిస్తున్నాము, మరి అందందే చూడ, నువ్వు చూసుకోమని చెప్పి పంపిస్తే వాడు ఆ పళ్ళు జారు చేసుకుంది ఆవిడే. మరి పాలు ఇచ్చిందో, మజ్జిగ ఇచ్చిందో, టీ ఇచ్చింది, మళ్ళీ పంపేసిన తర్వాత మరి మరి నాకు ఇదిగో ఇన్ని పళ్ళు అందాయని ఆ పిల్ల రాసింది. ఇన్ని పళ్ళు పంపానని తండ్రి రాశాడు, ఇన్ని పళ్ళు అందాయని ఆ పిల్ల రాసింది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన గంప దింపుకుని 4 తిన్నాడో 5 తిన్నాడో తినేసేసి ఇంకేం పర్లేదని మూతి తుడుచుకున్నాడు, శుభ్రంగా వెళ్ళాడు, అందజేసేసాడు, వచ్చేసిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, ఎరా నేను 100 పళ్ళు పెట్టాను, 90 పళ్ళే పట్టుకెళ్ళావంటే నువ్వు ఏంటి సంగతి అని. అయ్య బాబు మీకెవరు చెప్పారండి బాబు, నేను తిన్నా సంగతి మీకెవరు చెప్పారంటే ఇదిగో ఈ చీటీ మా పిల్ల రాసినటువంటి చీటీ ఇదిగో అన్నారట. అమ్మ అసలు అనుకుని ఆ చీటీ సంగతి ఈసారి ఎప్పుడన్నా పంపితే కనుక ఇలాంటి చీటీ ఉంటే కనుక అప్పుడు చూద్దాం దీని సంగతి అనుకున్నాడట. తినేసాడు, అయిపోయింది, క్షమించేసాడప్పటికి అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఇంకో పదార్థాలు మళ్ళీ 100 ప్యాకెట్లు పంపించాడండి. 100 ప్యాకెట్లు. ఈ చీటీని ఏం చేశాడంటే, చీటీ చూసి చెప్పేసి నేను తింటం చూసింది కాబట్టి ఈ చీటీని ఏం చేయాలంటే ఎక్కడో పట్టుకెళ్ళి ఒక గొయ్యి తీసి అందులో పెట్టి చీటీని అంటే మట్టి దాని మీద కప్పేసి అప్పుడు కూర్చొని తాయితీగా తినేసి అప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం దీని సంగతి ఎలా చూస్తుందో అని. అప్పుడు మళ్ళీ ఆవిడ గారు రాశారు, కూతురు గారు రాశారు, ఇందులో నాన్న ఇన్నే ఉన్నాయి నాన్న అని చెప్పి రాస్తే మళ్ళీ అడిగాడు ఎవరో యజమానుడు అడిగితే ఇప్పుడు ఎవరు చెప్పారండి బాబు మీకు అంటే చీటీని కప్పెట్టేశాను కదండి నేను,
కప్పెట్టేసి తిన్నా అది ఎలా చూసింది అని అడిగాడట. ఒరే అబ్బాయి, కాగితంలో ఉంటుంది, ఇంత అంకెని ఉంటుంది, నేను పంపినాక ఉంటుంది, మా కూతురు రిసీవ్ చేసుకున్న అంకె కూడా వేస్తుంది అని చెప్పాడు. అంచేత ఏంటి సాక్ష్యం మనకి? రాత బలి కోరుతుంది అంటారు. ఇది దాని గురించి చెప్తున్నాను అనమాట. అందుకే మనకి ఏం చేస్తారు, నోటీసులు రాయించుకుంటారు. మరి నోటులు రాయించుకుంటారు ఏమిచ్చి? అప్పిచ్చి నోటు రాయించుకుంటారు. మనం బొంకడానికి ఉండదు. ఆ తారీఖు వేసుకుంటారు, ఆ వడ్డీ రేట్ ఎంతో వేసుకుంటారో, అసలు ఎంతో వేసుకుంటారో తెలిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా కనుక నోటి మాట చేత మనము ఏదైనా చేసినట్లయితే కనుక అది రుజువు ఉండదు. ఇంక పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ఉండదు, చెప్పండి, కోర్టుకి వెళ్ళడానికి ఉండదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఉండదు. రుజువు అంటారు. రుజువులు అంటారు. వాళ్ళకి ఏం కావాలి? రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి. అందుకే ఈ బైబిల్ యొక్క గ్రంథాన్ని కూడా రాసినట్లుగా సాక్ష్యాలు ఉన్నాయి. ఏ గ్రంథకర్త ఏ గ్రంథం రాశారు అనేటటువంటిది, ఏ కాలంలో రాశారు అనేటటువంటిది, ఎక్కడ రాశారు అనేటువంటి, ఏ ప్రదేశంలో కూర్చొని రాశారు అనేటువంటిది కూడా ఈ గ్రంథకర్తలను గురించినటువంటి విషయాలు ఉన్నాయండి. అంచేత ఇదే రుజువు మనకి. ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని ఎవరు రాశారని? దానియేలు గారే రాశారు. కనుక దానియేలు గారి 12 అధ్యాయాలు కూడా రాసినటువంటి విషయము ఇప్పుడు ఇక్కడే మనకి ఇందులోనే తెలుస్తుంది అన్నమాట మనకి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు గారిని గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇంకెవరి గురించి చెప్పుకున్నాము చెప్పాలండి. అంచేత అబీగయీలు అనేటటువంటి దావీదు తర్వాత ఎవరు? అబీగయీలు జ్ఞానవంతురాలు. ఈ 12 మందిలో కూడా జ్ఞానవంతురాలుగా ఒక ఎస్తేరు రాలేదు, ఒక రూతు గారు కూడా రాలేదు. కానీ ఎవరొచ్చారు? అబీగయీలు అనేటటువంటి నాబాలు భార్య గురించి విషయాలు వచ్చాయన్నమాట. కనుక మీకు తర్వాత చెప్తాను అనుకోండి, ఇంక వరుసలో ఇప్పుడు చెప్పుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ఈ విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక అబీగయీలు గురించి కూడా చెప్పాను. ఆ తర్వాత సొలొమోను గురించి కూడా చెప్పేశాను. సొలొమోను కూడా ఈ లైన్లోకి వచ్చేసారు. ఇప్పుడు 7 వచ్చారండి. ఎంతమంది వచ్చారు? 7 వచ్చారు. ఇప్పుడు 8వది దానియేలు గారు. దానియేలు గారిని గురించినటువంటి విషయం ఇప్పుడు మనం వింటున్నాం కాబట్టి ఈ దానియేలు గారే ఈ గ్రంథ రచయిత అనేటటువంటి విషయం కూడా మనం ఇందులోనే చూస్తామన్నమాట. కనుక ఇక్కడ దానియేలు అనేటటువంటి ఈ గ్రంథంలోనికి మరి మొట్టమొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ఆ మనుషుని యొక్క పేరు ఇక్కడ లేదు, కానీ తర్వాత వచనాలు వచ్చి మొదటి అధ్యాయంలో వచ్చాయన్నమాట. చూడండి 6వ వచనం చూడండి. మొదటి అధ్యాయంలో 6వ వచనము ఏటమ్మా? యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి. ఈ దానియేలు అన్నమాట అండి. ఒక్క మనుషుడని మనం 5వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నాం కదా. ఆ ఒక్క మనుషుడు ఎవరంటే ఈ తీసుకుని వెళ్ళినటువంటి వందలాది యూదులలో ఆ బాలురైనటువంటి వారిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఎవరితను? దానియేలు. ఈ దానియేలు అనగానే, ఏలు అనగానే దేవుడు అని అర్థం అనమాట అండి. ఏలు అని, ఏలియా అని వచ్చిందనుకోండి, ఆ యా వచ్చినప్పుడు కూడా యా అనేది కూడా దేవుడని అర్థం చేసుకోవాలట. మనం దేవుడు అనేటువంటి మాట అని అర్థం చేసుకోవాలన్నమాట. కనుక యా అనేటటువంటిది ఎవరికి వచ్చినా సరే, అబియ, యషయ, కనుక దేవుడు అనేటువంటి అర్థం ఆ పేరులో ఇమిడి ఉందని అర్థం చేసుకోవాలి మనం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సొలొమోను గురించి చెప్పేసుకున్నాము. దానియేలు యొక్క జ్ఞానం. ఈయన ఎవరో తెలుసా అండి? బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట. దానియేలు జ్ఞానము గల ఉపదేశమునిచ్చేవాడటండి. ఎవరి బిడ్డ? జ్ఞానము గల ఉపదేశం చేశాడంటే జ్ఞానముతో కూడినటువంటి ఉపదేశం చేస్తాడట. చాలామంది ఉపదేశం చెయ్యొచ్చు, కానీ అల్లిబిల్లి కథలతోటి పిచ్చాపాటి కబుర్లతోటి చెప్తారు. చాలామంది కవ్విస్తారు. కవ్వించి అయ్యి బాబో ఇంత కాదు అంత కాదు, ఎంత నవ్వించేస్తారు, కడుపు ఉబ్బిపోయింది, కడుపు చెక్కలైపోయింది అంటారు. అందులో విషయం ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తి సారాంశం మాత్రం పిట్ట కథలతోటే వెళ్ళిపోతుంది అనమాట. కనుక పిట్ట కథల కోసం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానముల రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు బోధ చేశారు ఆయన. అందుకే దానియేలు కూడా ఎలాంటి వాడట? జ్ఞానము గల ఉపదేశమునిచ్చిన వాడు. జ్ఞానముతో కూడినటువంటి మాటలు. చాలామంది 2-3 మాట్లాడుకుంటూ ఉంటే అందులో దూరిపోయి, అందులో కథ ఏంటో మొదటేంటో చివరేంటో తెలియకుండా దూరిపోయి ఏదో సమాధానం ఇస్తారు. ఒరే అబ్బాయి, నువ్వు అనుకున్నట్టు కాదు, మేము మాట్లాడుకునే సబ్జెక్టు వేరు, నువ్వు చెప్పే సబ్జెక్టు వేరు అంటారు. అప్పుడు నోరు మూసుకుని సిగ్గుపడి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి. అందుకే మాట్లాడుకునేటప్పుడు ఏం చేయాలట? వినాలట, పూర్తిగా వినాలి.
ఆ నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు వినొచ్చు, వినకుండా పొమ్మని ఎవరో చెప్పరు. వినేటువంటి అవకాశం ఉంటుంది. గదులు తలుపులేసేసుకుంటే వినక్కర్లేదు, కానీ వినటానికి అవకాశం ఉండదు. ఇలా కనుక నలుగురు ఐదుగురు మీరు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా వినొచ్చు. మీరు మాట్లాడుకునేటువంటి విని అది ఏది కల్లా ఏది నిజం అంటే అందులో ఉన్నటువంటి విషయాలు ఏం మాట్లాడకుండా అబ్బాయి ఇలా కాదు మీరు ఇలాగ అనుకుంటున్నారా, నాకు తెలిసినటువంటి విషయం ఇదని ఎంటర్ అవ్వచ్చు అందులో. అంతే తప్ప ఉత్తునే కనుక తెలియకుండా, విషయం తెలియకుండా అందులో ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. ఎంటర్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయటానికి వీలు లేదు. సిగ్గుపడే వాళ్ళం మనమే తర్వాత. కనుక మరి విషయ పరిజ్ఞానము అన్నారు. ఒక విషయమును గురించినటువంటి పరిజ్ఞానము, జ్ఞానము కావాలి ఇప్పుడు మనకి. ఇక్కడ ఈ దానియేలు అనేటువంటి ఈ మనుషుడు ఎక్కడ ఉన్నవాడు? సొంతూరులో ఉన్నాడా? ఇప్పుడు మనము చెప్పుకునేటువంటి చరిత్ర. సొంతూరులో లేడు, సొంత బంధువుల్లో లేడు, తన తల్లిదండ్రులతో లేడు. బానిసగా ఒక దేశానికి కొనుపోబడ్డాడు. యెరూషలేము నుంచి ఎక్కడ కొనుపోబడ్డాడు? బబులోను దేశానికి కొనుపోబడ్డాడు. బబులోను దేశంలో ఇశ్రాయేలు అందరూ కూడా, యూదులైనటువంటి వారందరూ కూడా 70 సంవత్సరాల చెర అనుభవించారు. మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు అనుభవించారు? 430 సంవత్సరాలు చెర అనుభవించారు. 430 సంవత్సరాలు చెర అనుభవించారు. ఆ చెర తరువాత అష్షూరు రాజు చెర కూడా ఉందండి. ఈ చెర రెండవది అనమాట అండి. 70 సంవత్సరాల చెర అంటే శ్రమలు వీరికుండే శ్రమలు ఎంత అంతా కాదు. కనుక ఈ శ్రమలలో, ఈ 70 సంవత్సరాల శ్రమలలో ఒక్కటి మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు అరణ్యంలో నుంచి వచ్చేసిన తర్వాత ఒక రాజుల కాలంలో 70 ఆదివారాలు ఆరాధన చేయలేదటండి. 70 ఆదివారాలు ఆరాధన చేసుకోలేదట వాళ్ళు. ఎందుకంటే వారికి సమస్తము సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాల్సిన పని లేదు, ఆరాధనకి వెళ్ళాలనేటువంటి పని లేదు. విశ్రాంతి దినము, ఆరాధన దినము, ప్రభు దినము, ఆశీర్వాద దినము అనేటువంటి మాట మర్చిపోయి వారు తిని మదించి 70 ఆదివారాలు వారు ఏం చేశారటండి? మర్చిపోయారటండి. మర్చిపోవడము, అశ్రద్ధ చేయడము, మూర్ఖత్వము, అజ్ఞానము చెయ్యలేదు. చెయ్యకపోతే ఇప్పుడు చెర ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు బబులోను చెరకు వెళ్ళారు మీరు. అక్కడ 70 సంవత్సరాలు వారు అక్కడ బానిసత్వాన్ని చెయ్యవలసి వచ్చిందనమాట. అందుకే ఆదివారం మానడానికి వీల్లేదు. ఏదో ఒక రకంగా మనం, అందుకే దైవజనులు ఇంకో మాట చెప్పారు, అంటే ఇంక అలాగంటే ఇంక అలా చేసేసుకోవచ్చు అనమాట అని మీరు సరిపెట్టేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది మనకి. అలా కాకుండా ఒకవేళ ఎక్కడికైనా మీరు వెళ్ళవలసి వస్తే ఆదివారం నాడు అక్కడ మీకు వీలైతే గనక అక్కడ ఏ ఆరాధన జరిగినా సరే, ఈ ఆరాధన అని కాదు, దేవుని మందిరంలో దేవుని ఆరాధన జరుగుతుంది కాబట్టి ఇంకా గ్రూపులు తేడాలు ఏమీ చూడకుండా ఆ ఆరాధనలోనికి వెళ్ళి మీరు అటెండ్ అయ్యి దీవుని పుచ్చుకుని వచ్చేసేస్తే అటెండ్ అయిపోయినట్టు అని అర్థం. మీకు అర్థమవుతుందని నేను చెప్పిన మాటలు. మీరు ఎక్కడుంటే అక్కడ ఊరు వెళ్ళవలసి వస్తే కనుక, అది ఆదివారం అయ్యుంటే కనుక, ఆదివారం అయ్యుంటే ఏం చేయాలన్నమాట? ఎక్కడో ఓ చోట ఆరాధనకు వెళ్ళిపోరు. అది కూడా మీకు అక్కడ దొరకలేదే అనుకోండి, మీరు దొరకదన్న సంగతి మీకు ఆ తెల్లవారుజామునే తెలిసిపోతుంది. మీకు ఆ రాత్రి మీరు అక్కడ ఉన్నారు ఏదో ఊర్లో, మీకు తెలిసిపోద్ది. కాబట్టి మీరు ఏం చేయాలంటే తెల్లవారుజామున ఏం చేయాలంటే తలస్నానం చేసేసి, లేకపోతే స్నానం చేసి, నిన్నే తలస్నానం చేశారు, ఈవేళ మామూలు స్నానం చేసి బట్టలు కట్టుకుని అప్పుడు ఒక చోటు చూసుకుని మనకి దైవజనుల ఆరాధన క్రమం ఇచ్చేశారు. ఈ ఆరాధన క్రమంలో ఏముంది? మన క్రమం అంతా కూడా ఉంది. A to Z ముగింపు ప్రార్థన వరకు కూడా ఉంది. అది చదువుకుని కానుక అక్కడ వేసేసుకుని అప్పుడు ఆదివారం నాడు మీ చర్చికి వెళ్ళినప్పుడు ఆ కానుకని ఏం చేయాలన్నమాట? మీరు అక్కడ వేసేసుకోవాలి. అప్పుడు ఆరాధనాశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం భావించుకోవాలి. అదేంటంటే కొంచెం వెసులుబాటు, అలా మానేమని కాదు, అస్తస్తమానం మానేమని కాదు, మీకు వీలు కాని పరిస్థితుల్లో ఆ విధంగా చెయ్యాలని మీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఈ సందర్భంలో మీకు చెప్తూ ఉన్నాను. ఏమనంటే, మేము జాబ్ చేసినటువంటి కాలంలో ఎలక్షన్ డ్యూటీలు పడతాయి మాకు. ఈ ఎలక్షన్ డ్యూటీలు ఎప్పుడు పడతాయి తెలుసా? ఆదివారాలు ఎక్కువగా ఆదివారం కలిసి వచ్చేలాగా పెడతారనమాట. అప్పుడు మరి ఏం చేయాలి? శనివారం ముందుగానే మేము వెళ్ళిపోవాలి, లేకపోతే తారీఖులను బట్టి, రోజులను బట్టి ఆదివారం అయినా వస్తుంది, లేకపోతే మరి శనివారం అన్న ముందు రోజు వెనక రోజు, మొత్తం మీద 3 రోజులు కూడా. అంటే ఎలక్షన్ రేపు అనగా ఈవేళ బయలుదేరి వెళ్ళిపోవాలి. రేపు కనుక ఆదివారం అయ్యి ఉంటే మాకు ఆరాధన ఎక్కడ ఉంటుంది? అక్కడ మేము డ్యూటీ చేసుకోవాలి. అక్కడ ఆ డ్యూటీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళని తెలుసా? ఈ వెళ్ళాము, ముందు రోజు వెళ్ళాం కదా,
మాకు ఒక షెల్టర్ ఇస్తారు, ఒక స్కూలా లేకపోతే ఒక హాలా, కమ్యూనిటీ హాలా, ఏదో ఒకటి. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ఒక షెల్టర్ ఇస్తారనమాట. ఆ షెల్టర్లో పడుకోవాలి, కిందే పడుకోవాలో పైన పడుకోవాలో ఎక్కడ పడుకోవాలో, మూకుముడుగా పడుకోవాలో, ఎలా పడుకోవాలో అక్కడ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మేము అక్కడ రాత్రి వర్క్ చేసేసుకోవాలి. రేపు ఉదయానికి కావాల్సినటువంటి ఓట్లన్నీ కూడా సిద్ధం చేసేసుకోవాలి, మూరలు కొట్టేసి సిద్ధం చేసేసి ఉంచుకోవాలన్నమాట. కట్టలు కట్టేసి సిద్ధం చేసుకోవాలి, డబ్బాలు సిద్ధం చేసుకోవాలి. పొద్దున్న మళ్ళీ 5 అయ్యేసరికల్లా మళ్ళీ ఆ సీట్లో కూర్చోవాలి. కొన్ని పంచాయతీ ఎలక్షన్స్ అయితే కనుక 6ంటికి మొదలు పెట్టేస్తూ ఉంటారు, లేకపోతే 7ంటికి మొదలు పెడతా ఉంటారు. ఆ టైంకి ముందే 1 గంట ముందే మరలా ప్లేస్లో కూర్చోవాలి. సిద్ధబాటు అంటే చెప్తున్నాను మీకు నేను. అది ఆదివారం వస్తే కనుక చేసేటువంటి పని ఏంటి? అందుకే మేము 3 గంటలకే లేచి అవి చలి నీళ్ళో ఐసు నీళ్ళో ఏ నీళ్ళో మాకు తెలియదు. ఆ రాత్రికాల సమయంలో నా నీళ్ళు ఏంటో చూసుకుని పర్వాలేదు అనుకుని ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి గబగబా ఎవరో లేవకముందు, మా స్టాఫ్ ఎవరో కూడా లేవకముందు స్నానాలు చేసేసి, అంటే మా క్రైస్తవ మరి ఓట్ల లిస్టుకి మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు క్రైస్తవమైనటువంటి ఒకళ్ళుంటే ఒకళ్ళం, ఇద్దరుంటే ఇద్దరం కలిసి ఏం చేసేవాళ్ళం అనుకునే వాళ్ళం. పడుకునేటప్పుడు ఇన్నింటికి లేవాలని ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసేయాలని చేసేసి ఇడిచేసి కట్టుకోవాల్సిన బట్టలు కట్టుకుని అప్పుడు ఒక మూలక చేరి ఈ ఆరాధన క్రమాన్ని చేసుకుని ఒక పాట పాడుకుని ఆరాధన క్రమం చేసుకుని అక్కడే మమ్మల్ని చూసి ఇతరులు కూడా వచ్చేవారండి. గొప్ప స్నానం చేసేసి మేము మొదలు పెట్టేసరికి వచ్చేవారండి. 2-3 ఎంప్లాయర్స్ మా దగ్గరికి వచ్చి కూర్చుని 4 5 వీళ్ళు ఏదో పాట పాడుకున్నారు, దేవుడు ప్రార్థన చేసుకున్నారు అనుకుని వాళ్ళు వచ్చేసి మోకరించారు. మేము కానుకేస్తుంటే వాళ్ళు కూడా కానుకేసేవారు. అందులో అంటే సహవాసం అన్నమాట. కనుక సహవాసాన్ని బట్టి వాళ్ళు కూడా కానుకేస్తారు. అదంతా కూడా పొట్లం కట్టి అది మళ్ళీ ఆదివారం నాడు చర్చిలో మనం కానుకల డబ్బాలో మనం వేసేసుకోవడం అనమాట. ఇప్పుడు ఏమైంది, మనకి ఆదివారం ఆరాధన దొరికిందా లేదా? ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉంటాడా లేదా? ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు దేవుడు. కనుక ఆ స్థలాన్ని దేవుడు ఆరాధన స్థలంగా చేసేస్తాడు మనకు అనుకోవాలన్నమాట. అందుకే ఆరాధన పోగొట్టుకోకూడదు. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. కానీ మమ్మల్ని ఎన్నుకున్నావు, రక్షణ భాగ్యం ఇచ్చావు, నీ ఊపిరి పోసావు, నీ రక్షణ భాగ్యం ఇచ్చావు, నీ రక్తం ఇచ్చావు, నీ శక్తి మాకు ఇచ్చి నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు నాయన తండ్రి. నువ్వు శక్తివై ఉన్నావు, ఆ శక్తి మాకు దానంగా అనుగ్రహించావు. ఆ శక్తి వలన పనులు చేసుకోగలుగుతున్నాం, కదులుతున్నాము, నడుస్తున్నాము, పనులు చేసుకోగలుగుతూ ఉన్నాం తండ్రి. వందనాలు. కనుక నాయన వీటిని ఉపయోగించుకుని నీ నామ ఘనత కొరకు మేము సాక్షులు నిలబట్టడానికి అవకాశం కలిగించమని విని వర్తమానము అందరిలోనూ ఫలించుటకు నా తండ్రి కృప కుమ్మరించుమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.